అందరికీ నమస్కారం అండి. స్మైల్ విత్ బృందా ఛానల్ చూసే ప్రతి సబ్స్క్రైబర్స్కి, అదే కాకుండా వ్యూవర్స్ అందరికీ కూడా వినాయక వ్రత శుభాకాంక్షలు అండి. మహాగణేశుని వ్రతం అంటే ఎంతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం అండి వ్రతం అయితే. సో ఈ వ్రతాన్ని అందులో ఉన్న మంత్రాలు పలకడం కానీ చదవడం అనేది రాని వాళ్ళు కానీ అంత స్పష్టంగా ఇది చేయలేని వాళ్ళు చాలామంది ఉండొచ్చండి. సో అందువల్ల ఏంటంటే చిన్న నమస్కారం చేసి ఉంచేసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి. వినాయక వ్రతకల్పం మొత్తం 3 విభాగాలుగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా చేస్తున్నానండి. దీన్ని ప్రతి ఒక్కరు మీరు పూజ చేసేటప్పుడు ఆన్ చేసి అక్కడ పెట్టేసుకోండి, సరిపోతుందండి. చాలా క్లియర్గా మీకు ఆడియో అయితే పెడుతున్నానండి. మొదలు పెడదామండి. శ్రీ వినాయక వ్రతకల్పం. ముందుగా గంధం కుంకుమ బొట్టు పెట్టుకుని దీపారాధన చేసి నమస్కారం చేసి ప్రార్థించుకోవాలి. ప్రార్థన: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఆచమనం అండి. మనం ఒళ్ళు శుభ్రం చేసుకుంటాం కానండి, ఒంటిని శుభ్రం చేసుకున్న మన లోపలున్న మనం ఎన్నో రకాల నాన్ వెజ్ కానీ అన్నీ తింటూ ఉంటాం కదండి. అందువల్ల ఏంటంటే మన ఒంటిని రాగి చెంబులో నీళ్ళు వేసుకుని ఆ నీళ్ళు కొంతసేపు ఉంచుతాం కదండి. సో బాడీని ఇన్సైడ్ ప్యూరిఫై చేస్తుంది అనేసి ముందుగా మనం ఆచమనం అనేది చేసుకోవాలండి. చాలా సైంటిఫిక్ రీజన్స్ అయితే ఉంటాయి మనకి. సో ఆచమనం ముందుగా 3 సార్లు మంత్రం చెప్పుకుని నీళ్లు వేసుకుని చేతిలో ఆ నీళ్ళు అయితే తీసుకోవాలండి. వేసుకోండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు ఉద్దరిలో నీళ్ళని తాగాలండి. ఈసారి ఓం గోవిందాయ నమః అనుకుంటూ చేతిలో నీళ్లు వేసుకుని వాటిని కడిగేసుకోవాలండి చేతిని. ఓం విష్ణవే నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంచ భూతపిశాచాః ఏతే భూమిభారకా ఏతేషామవిరోధేన పూజా కర్మ సమారభే. ప్రాణాయన్యమః. శ్లోకం: పూరకః కుంభకశ్చైవ రేచకాస్తదనంతరం ప్రాణాయామ ఇతి ప్రోక్తః సర్వదేవ వశంకరః. అనుచు ముక్కు పట్టుకుని గాలి పీల్చి వదలాలండి. అంటే మనం స్టార్ట్ చేస్తున్నట్టండి. గాలిని శుభ్రం చేసుకుంటున్నాం, మనం లోపల ఉన్న గాలిని. ఇప్పుడు సంకల్పం చెప్పుకుంటున్నామండి. నేను ఈ వ్రతం చేస్తున్నాను స్వామి అని సంకల్పం చెప్పుకుంటున్నాము. మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాగ్నేయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యదేశే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతో భాద్రపదమాసే శుక్లపక్షే చవితి తిథౌ వాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథో శ్రీమాన్. తమరి గోత్రం అండి, మీ గోత్రం అనేది చెప్పుకోవాలి. నామధేయ. ఈ నామధేయం చెప్పేటప్పుడు ఇంట్లో యజమాని అంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు ముందుగా చెప్పుకుని తదుపరి మిగతా వాళ్ళందరి పేర్లు చెప్పుకోవాలండి. లేదు అందరి పేర్లు చెప్పలేనట్టయితే సహకుటుంబానాం అనుకుంటే సరిపోతుందండి. మమ ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం
धर्मार्धकाममोक्षचतुर्विधफलपुरुषार्धसिद्ध्यर्थम् इष्टकाम्यार्धसिद्ध्यर्थं पुत्रपौत्राभिवृद्ध्यर्थं श्रीगणपतिदेवतामुद्दिश्य श्रीवरसिद्धिविनायकदेवता प्रीत्यर्थं कल्पोक्तप्राकारेण यावच्छक्ति ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. దీని అర్థం అండి, నేను నా ఉన్న శక్తి కొలది స్వామి అన్నీ సమర్పించుకుని సంకల్పం చెప్పుకుంటున్నాను, కావున మీరు ఇక్కడికి వచ్చేయండి స్వామి అని చెప్పి స్వామి వారికి నేనెవరిని నేనేంటి అనే మొత్తం డీటెయిల్స్ అన్నీ స్వామివారికి తెలిసినా కూడా మనం ఒక్కసారి చెప్పాలండి. అందువల్ల ఈ సంకల్పం అనేది చెప్పుకున్నాము. ఇప్పుడు ధ్యానం, ఆవాహనం అన్నీ కూడా స్వామివారికి అన్నీ మనం చెప్పుకోవాలండి. స్వామివారిని ఇలా రండి స్వామి, ఇక్కడ కూర్చోండి స్వామి అని స్వామివారిని ఆవాహించుకోవాలండి. ముందుగా ధ్యానం వాగీసాధ్య సమనసః సర్వార్థానామము నాముపక్రమే యం నత్వా కృత్యా స్యుః తం నమామి గజాననం ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం భక్తి వైరాగ్య సిద్ధయే. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ధ్యాయామి. ఆవాహనం స్వామివారిని రండి స్వామి అని ఆవాహించుకోవాలండి, చెప్పుకోవాలి. అగచ్చత్వం జగన్నాథ సురాసుర నమస్కృత అనాథనాథ సర్వజ్ఞ విఘ్నరాజ కృపాంకురు. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఆవాహయామి. మనం ఆవాహనం చెప్పుకున్నామండి. ఇప్పుడైతే ఆవాహనం చెప్పుకున్నాం. తదుపరి మనం ఆసనం చెప్పుకోవాలండి. ఆసనం అంటే అర్థం ఏంటంటే పీట. మనం పూజ చేసేటప్పుడు కింద చాప ఎలా వేసుకుంటామో స్వామివారికి చిన్న పీట అయితే వేస్తాం కదండి, కింద కూర్చోబెట్టాం కదా, సో దాన్ని మనం ఆసనం అంటామండి. ఆసనానికి సంబంధించిన మంత్రం చెప్పుకుంటున్నాం. గోప్తాత్వం సర్వలోకానాం ఇంద్రాదీనాం విశేషతః భక్తదారిద్ర్య విచ్ఛేదః ఆసనం ప్రతి గృహ్యతాం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. రత్నసింహాసనం సమర్పయామి. పాద్యం అండి, అంటే స్వామివారికి తీర్థాలన్నీ కలిపి ఇస్తున్నాం స్వామి, తీర్థాలన్నీ మీకోసం తీసుకొచ్చామని చెప్తామండి. సర్వతీర్థ సముద్భూతాం పాద్యం గంధాది సంయుతం విఘ్నరాజ గృహనేదం భగవాన్ భక్తవత్సల. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అర్ఘ్యం చెప్పుకుంటున్నామండి, అంటే పుష్పాలు అన్నీ దగ్గర తెచ్చి పెట్టాం స్వామి అని చెప్పుకుంటున్నామండి. ఆర్ఘ్యం చ ఫల సంయుక్తం గంధ పుష్పాక్షైర్యుతం గణాధ్యక్ష నమోస్తేస్తు గృహనా కరుణానిదే. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి. ఆచమనం అండి, అంటే మనం పలానా నీళ్లు తెచ్చాము, ఆచమనం చెప్పుకుంటున్నామని చెప్పేసి ప్రతిదీ చెప్పుకుంటున్నామండి. వినాయక నమస్తుభ్యం త్రిదశైరభివందిత గంగోదకేన శుద్ధేన శీఘ్రమాచమనం కురు. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మధుపర్కం అండి, మనం ఎప్పుడైనా మీరు ఎక్కడైనా గమనించినట్టయితే స్వామివారికి అభిషేకం చేసే ముందు మెడలో మనకి మధుపర్కం అనేది వేస్తారండి. అంటే ఒక పంచెలో టవల్ ఉంటుంది కదండి, మనకి పైన వేస్తారు కదా కండువ, అలాగా మధుపర్కంలో వేస్తారండి. మీకు ఇది ఏంటంటే మీకు మధుపర్కమైనా వేయచ్చు, లేదంటే మీకు దూది ఉంటుంది కదండి, దూదినైనా సమర్పించుకోవచ్చండి. చూడండి, దద్యాజామత సంయుక్తం మధుపర్కం మయాహృతం గృహనా సర్వలోకేశ గణనాథ నమోస్తుతే. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. మధుపర్కం సమర్పయామి. పంచామృత స్నానం. మనం స్నానం చేసేటప్పుడు పాతకాలంలో పూర్వకాలంలో చెప్పేది ఏంటంటే సబ్బు రాసుకున్నా, కుంకుడుకాయ రాసుకున్నా, ఏది రాసుకున్నా అది గరుకుతనం వస్తుందండి. అందుకే ముందుగా కొబ్బరి నూనె అలాంటివి రాసుకుంటారు కదండి. అలాగే పంచామృతం అనేది దాంట్లో పాలు, పెరుగు, తేనె, నెయ్యి అన్ని రకాలు కలిపి చేస్తారండి. దానితో స్వామివారికి పంచామృత స్నానం చేసినట్టయితే ఆ ఒళ్ళు ఎంతో పరిశుభ్రం అవుతుందండి, చాలా తేమతో నిండి ఉంటుంది. అందుకు పంచామృత స్నానం అయితే చేయిస్తారండి. సో పంచామృత స్నానం. పయోదధి ఘృతైర్యుక్తం శర్కర మధు సంయుతం పంచామృతేన సంపన్నం క్రియతాం గణనాయక.
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానం అయిపోయిన వెంటనే మంచి నీరుతో, గంగాజలం మనం తేలేం కాబట్టి మన ఇంట్లో ఉన్న నీరుతో సమర్పిస్తాం కాబట్టి శుద్ధోదక స్నానానికి మంత్రం చెప్పుకోవాలండి. గంగాచ యమునా తుంగా గోదావరి సరస్వతి శుద్ధోదక ఉమాపుత్ర స్నానార్థం ప్రతి గృహ్యత. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. అంటే స్నానం చేశాక వస్త్రం వేసుకుంటాం కదండి, వస్త్రం అండి ఇది. వస్త్రం సమర్పయామి కోసం రక్తవస్త్రమిదం దేవా దివ్య కాంచన సన్నిభం సర్వప్రద గృహనేశ లంబోదర హరాత్మజ. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవీతం అండి, అంటే జంజం వేస్తారండి స్వామివారికి. రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహనాచారు సర్వజ్ఞ భక్తానాం వరదో భవ. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. అంతా అయ్యాక ఆభరణాలు వేసుకుంటాం కదండి, ఆభరణం. నానావిధాని దివ్యాని నానా రత్నోజ్వలాని చ భూషణాని గృహనేశ పార్వతీ ప్రియ నందన. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఆభరణం సమర్పయామి. మనం అంతా రెడీ అయ్యాక పర్ఫ్యూమ్ ఎలా కొట్టుకుంటామో పాతకాలంలో అప్పటి రోజుల్లో స్వచ్ఛమైన గంధమే పర్ఫ్యూమ్ అండి. ఆ గంధమే మనకి మంత్రం అండి. ఇప్పుడు కస్తూరి చందనం చైవ కేసరేనా సమన్వితం విలేపనం సురశ్రేష్ఠ చందనం ప్రతిగృహ్యత. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీగంధం ధారయామి. అంతా రెడీ అయ్యాక అక్షింతలు జల్లుకోవాలండి స్వామివారికి. రక్తాక్షతాంశ దేవేశ గృహ్ణాద్విరధానన లలాట ఫలకే చంద్ర తస్యోపరి చ ధార్యతాం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అక్షతాన్ సమర్పయామి. అంతా రెడీ అయ్యాక బొట్టు పెట్టుకుని పువ్వులు జల్లుకుంటాం కదండి, పువ్వులు పెట్టుకుంటాం కదా. ఆడవాళ్ళకే కాదండి, మగవాళ్ళకి పువ్వులు ఎంతో ఇంపార్టెంట్ అండి. అక్షంతలు రక్తాక్షతాంశ దేవేశ గృహణాద్విరధానన లలాట ఫలకే చంద్ర తస్యోపరి చ ధార్యతాం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అక్షతాన్ సమర్పయామి. సింధూరం ఉద్యద్భాస్కర సంకాసం సంధ్యా వదరుణ ప్రభం వీరాలంకరణం దివ్యం సింధూరం ప్రతి గృహ్యతాం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. సింధూరం సమర్పయామి. పుష్పం మాల్యాదీని సుగంధీని మాలత్యాదీని చ ప్రభో మయా హృతాని పుష్పాని ప్రతిగృహీచ సాంకర. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. పుష్పం సమర్పయామి. వ్రతాన్ని నెమ్మదిగా మనస్ఫూర్తిగా చేసుకోవాలండి. అందుకే పార్ట్ 2 అనేది మీరు చూడండి. నెక్స్ట్ పార్ట్ 2 వస్తుందండి మనకి. పార్ట్ 2లో మంత్రాలు అష్టోత్తర శతనామావళి పూర్తి చేస్తాను.